హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సంతోషి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అయితే ఉన్నాయి. ఆషాఢ మాసంలో ఉంటాయి బోనాలు. సో అక్కడికి అయితే బయలుదేరుతున్నాము. మన దగ్గర వచ్చేసి శ్రావణ మాసంలో స్టార్టింగ్ వారంలో ఉంటాయి. సో ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు కాబట్టి అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఈరోజు సండే బోనాల స్పెషల్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో. సో ఈయనైతే రెడీ అవుతుండు. ఈరోజు ఆఫీస్ ఉంది కదా, నాకు అవసరం లేదన్నట్టు రెడీ అయిపోతుండేనా. అక్కడ తీసుకెళ్లి దింపిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి వెళ్దాం అంటుంటే ఇంత టైం అయింది. 8:30 అవుతుంది. ఎప్పుడో 7కి దింపుతా అన్నాడు. సో ఈయన పెద్దోడు వచ్చేసి రెడీ అయ్యి ఇక్కడ కూర్చుండు. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. సో అమ్మ వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు. ఇప్పుడు చెల్లి అయితే ఉంది. చెల్లి నానమ్మ ఉంది, చూపిస్తాను. ఇక్కడ అయితే కూర్చున్నాము. ఇక చూడు, మా చెల్లి కొడుకుది సైకిల్ ఉంది, దాంతో ఆడుతుర్రు వీళ్ళు. వద్దునా, చిన్న పిల్లలది అది ఇరిగిపోతాయి. ఈడైతే మరీ చిన్నపిల్లాడు, పాల డబ్బాలని వదిలిపెట్టాడు, చిన్న సైకిల్లోనే వదిలిపెట్టాడు కూర్చోవడానికి. ఈయన చూడు బాగా అలసిపోయి పడుకుండు అప్పుడే. చెల్లె వంటింట్లో ఉంది. గీత. సో గాయస్, ఇప్పుడైతే మమ్మీ అక్క పూరీలు అయితే చేస్తున్నారు. పూరీతో పాటు తినడానికి లివర్ ఫ్రై అయితే చేసి పెట్టారు అప్పుడే. సో ఇప్పుడైతే పూరీలు చేస్తున్నారు, చూడొచ్చు. ఎంతసేపు మమ్మీ, ఇంకా కాలేదా? అవుతుంది బిడ్డ, పూరి అవుతుంది. కొద్దిగా ఇది కొంచెం వాటర్ ఇంకిపోయి ఫ్రై అయిందంటే పూరి చాలా ఫ్లఫీగా ఉన్నట్లే. అమ్మ అయితే ఇక్కడ బోనాలు అయితే రెడీ చేసింది. సో నైవేద్యం అయితే కుండల్లో పెడుతుంది. బోనాలు కుదియడం అయిపోయింది. సో ఈ విధంగా అయితే బోనాలలో నైవేద్యం పెట్టిన తర్వాత మేము ఒకటి అమ్మవారికి ఎల్లమ్మకి తీస్తాము, ఒకటేమో పోచమ్మకి తీస్తాము. సో పోచమ్మ టెంపుల్ వచ్చేసి మనకు ఇంటి నుంచి కొద్ది దూరంలో ఉంటుంది. ఇంకొకటేమో ఇంట్లోకి ఎల్లమ్మకి అయితే తీస్తాము. అందరు కొంతమంది ఒక్కొక్కటే బోనం తీస్తారు. సో అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు 2 తీస్తారు. సో మేము కూడా సేమ్ 2 తీస్తూ ఉంటాం. అందరు రెడీ అయ్యారు, బయట నిలబడ్డారు. బోనాలు రెడీ అయిన తర్వాత బయటికి అయితే తీసుకొని వెళ్తాం. సో ఇక్కడైతే దీపం పెట్టేసింది అమ్మ వాళ్ళ పూజ రూమ్ ఇది ఇంట్లో. బోనాలు రెడీ చేయడంలో మా డాడీ కూడా హెల్ప్ చేస్తుండు, చుట్టాలు చేసి పెడుతుండు. ఇంకెంత టైం పడుతుందమ్మా ఈ నుంచి మనం బోనం చేసుకొని పోయే వరకే? తయారైతే ఇంక పోదాం. ఇంట్లో బోనం తిప్పి బయటికి వెళ్ళి గుమ్మడికాయ కొట్టి ఇక గుడి దాకా పోయేస్తారు. కొబ్బరికాయ అవన్నీ తీసుకొని పోయేసరకు అట్లే అడగ కోళ్ళు తీసుకొని ఆ కోడి పిల్లని కోసుకొని దండం పెట్టుకొని దర్శనం చేసుకొని ఇస్తే అయిపోతుంది. సరే నాన్న, సరే అమ్మా. పెట్టినా కొబ్బరికాయ కొట్టుర్రి. అగరబత్తి ముట్టి నాయన, నువ్వు అగరబత్తి దూడ్ కడ్డి అదే ముట్టి ముట్టి అగరబత్తి అదే అన్నీ కొబ్బరికాయ కొట్టుర్రి. ఇక చెయ్యి.
చేస్తారు మమ్మీ? ఆకలి అవుతుంది, ఇంకా ఏం పెట్టట్లేరు. అవుతుందా? బోటీ ఫ్రై అవుతుంది, కొంచెం సేపట్లో అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి ఇది. అదేంటిది? ఇది బెటా అవుతుంది. అవుతుందా? చికెన్. సో వంటలు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అందరు కూల్ డ్రింక్స్ తాగుతుర్రు, బోటీ తింటుర్రు. ఇప్పుడు అన్నం తినడానికి కూడా చాలా లేట్ అయింది. సో అన్నం తినేదానికంటే ముందు అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగేస్తున్నావు. ఇంకా డాడీ రాలేదు, మా మరిది రాలేదు, ఇద్దరు. సో మా పిల్లలకైతే ఆకలి అవుతుంది, అన్నం అయితే పెట్టేసినాం, తినేస్తారు. అయినా చాలా లేట్ అయింది, 4:35 అవుతుంది. సో ఏదన్నా ఫంక్షన్ ఉందంటే కంపల్సరీ లేటే అవుతుంది. సో కూల్ డ్రింక్స్ కూడా తాగిరు కాబట్టి కొద్దిసేపు ఆగిరు, ఇప్పుడైతే తింటున్నారు. సో బోనాల వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసాము. మా వీడియోస్ అయితే చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో బ్లాగ్లో కలుద్దాం. బాయ్. బాయ్.